ఈ ఫోటో చాలా డ్యామేజింగ్గా ఉంది కదూ. ఫిల్మ్ ఇండస్ట్రీలోని గొప్ప గొప్ప లెజెండ్స్ అండ్ సెలబ్రిటీస్ అంతా కలిసి ఒక యూజ్లెస్ ఫెలోకి ఫ్లవర్ బూకే ఇచ్చినట్టుగా అనిపిస్తోంది కదూ. అవును మరి, సినిమా టికెట్ రేట్లు జగన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా పెంచితే అవి తగ్గించమని రిక్వెస్ట్ చేయడం కోసం జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అనేది సినీ సెలబ్స్కు మింగుడు పడని విషయం. అయితే జరిగిన పరాభవాన్ని సెలబ్రిటీస్ గుర్తుంచుకున్నారు. టైం చూసి అంతా కలిసి జగన్ రెడ్డిని దెబ్బ కొడుతున్నారు. ప్రస్తుతం ఒక్కొక్క సెలబ్రిటీ తనకు జరిగిన అన్యాయాన్ని మెన్షన్ చేస్తూ ప్రజలకు తమ ఓటుని కూటమికే వెయ్యమని పిలుపునిస్తున్నారు. అవేమిటో వివరంగా చూద్దాం. రాజమౌళి గారు సినీ పరిశ్రమ పెద్దల భేటీలో నువ్వెవరు అని నన్నే జగన్మోహన్ రెడ్డి అడిగాడు. బాహుబలితో ప్రపంచమే నన్ను గుర్తించింది. ఈ జగన్ రెడ్డి గుర్తించకపోతే నాకు నష్టం లేదు. ఇది నాకు చేసిన అవమానం కాదు, టాలీవుడ్కి చేసిన అవమానం. ఇటువంటి అహంకారి పాలకుడు కావడం రాష్ట్రానికి ప్రజలకు తీవ్ర నష్టం. సినీ కళాకారులను గౌరవించే చంద్రబాబు గారిని ఎన్నుకోండి. చిరంజీవి గారు సినీ పరిశ్రమ మంచి కోసం ఒక మెట్టు దిగి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళడం మేము చేసిన చారిత్రక తప్పిదం. నా జీవితంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవమానాన్ని మరచిపోలేను. నాతో పాటు మిగిలిన ప్రముఖ హీరోలను దారుణంగా అవమానించాడు. ఇటువంటి వ్యక్తి మనకే కాదు, ఏ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండకూడదు. రవితేజ గారు జగన్ పాలనలో నేను ఒక బాధితుడిని. ధమాకా సినిమా టికెట్ రేట్లు పెంచాలని కోరితే పవన్ కళ్యాణ్తో మా ప్రొడ్యూసర్ సినిమా తీశాడనే కక్షతో టికెట్ రేట్లు తగ్గించేశాడు. సినిమా హిట్ అయినా కలెక్షన్లు రాలేదు. రాజకీయాలకు సంబంధం లేని మా వంటి వారిపై పగబట్టి సాధిస్తున్న జగన్ రెడ్డిని ఓడించాలని పిలుపునిస్తున్నాను. నిఖిల్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే టాలీవుడ్కు ఎంతో గౌరవం ఇచ్చేవారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అనే పేరుంది. ఒక బీసీగా నాకు టీడీపీ అంటే చాలా ఇష్టం. మా మామయ్య కొండయ్య యాదవ్కి చీరాల టికెట్ ఇచ్చి యాదవులకు సముచిత స్థానం కల్పించారు. టీడీపీని గెలిపించాలని కోరుతున్నాను. త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారితో నా స్నేహ సంబంధం అక్షరం సాహిత్యం బంధం లాంటిదే. ఆయనపై అభిమానంతో నేను ఓ పాట రాశాను. వైసీపీ సోషల్ మీడియాలో నా పేరు పర్సనల్ ఫోన్ నంబరు పెట్టారు. ఆగంతుకుల నుంచి దాదాపు 5,000 కాల్స్, తిట్లు, శాపనార్థాలు. పవన్ కళ్యాణ్ గారికి పాట రాయడం దేశద్రోహం కాదు కదా. ఏపీ పాలిట ఉగ్రవాదుల్లాగా మారిన వైసీపీని ఓడించండి. టీడీపీ, బీజేపీ, జనసేనని గెలిపించండి. రామ్ పోతినేని గారు రమేష్ హాస్పిటల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని మా పెదనాన్నకు, కమ్మవాళ్లకు, తద్వారా తెలుగుదేశం పార్టీకి ఆపాదించి జగన్ రెడ్డి ఆదేశాలతో వైసీపీ విషప్రచారం చేసింది. ప్రజల సంక్షేమం విస్మరించి కుల మత ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొట్టే వైసీపీని చిత్తుగా ఓడించండి. మంచు మనోజ్ గారు జగన్ రెడ్డి కోసం మా కుటుంబం రోడ్డెక్కితే ఈరోజు మమ్మల్ని నడి రోడ్డున పడేశాడు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా మా శ్రీ విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ సంక్షోభానికి జగన్ రెడ్డే ప్రధాన కారణం. దయచేసి వైసీపీని నమ్మకండి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మద్దతునివ్వండి. నాగార్జున గారు జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏపీలో అంతా బాధపడుతున్నారు. జగన్ భూ కబ్జాలకు ప్రత్యక్ష బాధితుడిని నేను. వ్యాపారాల వల్ల జగన్ రెడ్డితో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. నాకు ఖమ్మంలో 500 ఎకరాల ఆస్తి ఉందని తెలుసుకున్న జగన్ తనకు కావాలని బలవంతంగా లాగేసుకున్నాడు. నాలాంటి బాధితులంతా టీడీపీకి ఓటేయాలని కోరుతున్నాను. పృథ్వీరాజ్ గారు శ్రీవారి సేవాభాగ్యం దక్కిందన్న సంతోషం జగన్ రెడ్డి కుట్రలతో దూరమైంది. పవిత్రమైన తిరుమల కొండపై ఎస్వీబీసీలో జగన్ రెడ్డి మనుషుల అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకున్నారని కక్ష కట్టి కుట్రలకు బలి చేశారు. వైసీపీని ఓడిద్దాం, ధర్మాన్ని పరిరక్షించే కూటమిని గెలిపిద్దాం. ఈ రకంగా సినీ ప్రముఖులు వైఎస్ఆర్సీపీని ఓడించమని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే వారు ఈ పిలుపును అఫీషియల్గా మాత్రం ఇవ్వలేదు. ఇక్కడ మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా అక్షర సత్యాలు అయినప్పటికీ అనఫీషియల్గా సోషల్ మీడియాలో వారి యొక్క అభిప్రాయాలు ట్రెండ్ అవుతున్నాయి.